నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతంగా ముగిసిన నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన దేవరకోట ఆలయం. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజెప్పేందుకు 4 రోజుల పాటు నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం బుధవారం రాత్రి ముగిసింది. 4 రోజుల పాటు ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. 4వ రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సమన్వయకృషితోనే నిర్మల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి నిర్మల్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన జిల్లా అధికారులకు, పలువురు స్టాల్ నిర్వాహకులకు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని వినూత్న కార్యక్రమం నిర్వహణకు సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లు, ఆడియో రత్న కళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్ల అతిథుల ద్వారా చిన్నారని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే నెక్స్ట్ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యక్ష డేస్ నుంచి ఇది నిర్మల్ ఉత్సవాలు మన జరిపాము. ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఇది 4th రోజు. యాక్చువల్గా స్టార్టింగ్లో మన 3 డేసే ఇది ఉత్సవాలు ఏర్పాటు చేస్తాం ఆలోచనలో మన ఇది షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. కానీ నిన్న మీ అందరూ ఉత్సాహం చూసి చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి మన ఇంకా ఒక రోజు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎందుకు మన నిర్మల్ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది, దీని మీద మోటివ్ ఏంటి అంటే మీ అందరికీ ఒక ప్రాపర్గా ఎన్వైర్న్మెంట్ ఇచ్చి మీ డిస్ట్రిక్ట్ గురించి కూడా కొద్దిగా ఎవరైనా చెప్తేనే మీ అందరికీ బెటర్ అవగాహన వస్తుంది. ఎందుకంటే నార్త్ తెలంగాణ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆదిలాబాద్ అందరికీ ఐడియా ఉంటుంది, కానీ నిర్మల్ది ఏదో హిస్టరీ చిన్న పెద్ద వాటెవర్, కానీ ఏదో హిస్టరీ ఉన్నాయా లేదా కూడా చాలామందికి అసలే ఐడియా లేదు. ఇది ఆర్కిటెక్చర్ ఏంటి, ఇది ఓల్డ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏంటి, మన జిల్లాలో కూడా ఇంపార్టెంట్ హిస్టారికల్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా మీ అందరికీ తెలియాలి. కాబట్టి ఇది ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ నిర్మల్ ఉత్సవాలు. మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్ గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు శేషవాహన పల్లకి సేవ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 11వ తేదీన కుడారాయోత్సవం, 13న స్వామివారి కళ్యాణం నిర్వహిస్తూ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. బండ్లు పెట్టింది మనది రాజస్వామి కరెక్ట్ అయ్యింది మంచి స్వామి గట్టి కట్టు గట్టి కట్టు వెళ్ళిపోవద్దు మళ్ళీ అదే అదే ఇంకేమున్నాయి ఇంకేమన్నా ఉన్నాయా లైట్లు వచ్చినాయి కదా సాయంత్రం అదే ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం సందర్భంగా ముస్తాబవుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం బారిగేట్లు భక్తుల సౌకర్యార్థము మహిళామణుల కొరకు బారిగేట్లు ఏర్పడేయడం జరిగింది. అలాగే మంచినీరు కూడా ఏర్పడేయడం జరిగింది. రేపు ఉదయము 5 గంటలకు శేషవాహన స్వామివారి పల్లకి సేవ 5 గంటలకు ఉంటుంది. తదనంతరము ఉత్తర ద్వార దర్శనము ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించి నిర్మల్ పట్టణ ప్రజలు దేవస్థాన కమిటీకి సహకరించి 11/1/2025 రోజు కుడారై కార్యక్రమం ఉంటుంది. అలాగే 13/1/2025 రోజు స్వామివారి కళ్యాణం సాయంత్రం 6:30 వచ్చి భక్తజనులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారని తెలియజేస్తారు. బాగులవాడ వాల్మీనగర్ రామాలయంలో శనివారం ఉదయం 7:30 గంటలకు కుడారాయోత్సవం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 108 గంగాలలో ప్రసాదాన్ని గోదా రంగనాథులకు సమర్పించిన అనంతరం భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ పూజారి రామాంజాస్తా తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రమాదకరమైన చైనా మాంజా సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు పిల్లలు వాటితో ఆడుకోవడం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని సారంగపూర్ మండల అటవీ క్షేత్ర ఉపాధికారి డివైఆర్ నజీర్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు చైనా మాంజా నివారిద్దాం, పర్యావరణాన్ని పరీక్షిద్దాం అనే అంశంపై సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీనివల్ల కలిగే దుష్పరిణామాలు, అది పర్యావరణం చూపించే ప్రభావాన్ని తెలిపారు. చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందని, చైనా మాంజాను దుకాణదారులు విక్రయించవద్దని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మంజుల, ఏబిఓలు సుజాత, వెన్నెల విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏయూకేఎస్ ఆల్ ఇండియా నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రైతులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాలన కార్పొరేట్ ధనిక వర్గాలకు అనుకూలంగా ఉందని విమర్శించారు. మోడీ పాలనలో పెట్టుబడిదారులు, ధనవంతుల చేతుల్లోనే దేశ సంపద అంతా కేంద్రీకృతమై ఉంటే మరోపక్క 40% గ్రామీణ ప్రజలు, 56% గ్రామీణ మహిళలు రోజుకు 2 పూటలకు మించి ఆహారం అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న, నాయకులు రామలక్ష్మణ్, మడావి అంకుశ్రామ్, జక్కుల రాజన్న, కొంచె పెల్లయ్య, అడ్లగడ్ల శంకర్, వర్మ, కుర్మ రాజన్న, భీమరావు, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రైతుల డిమాండ్ డేగా ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ఇవాళ ధర్నా ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేస్తామని చెప్పారు, రైతును రాజు చేస్తామని చెప్పారు. ఈ రైతు రాజు చేసుడేమో కానీ రైతు పైన ఇవాళ లాఠీలు, బాషవాయులు, పిరంగి దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ వేలాది మంది రైతులు మాకు మద్దతు ధరల చట్టం చేయండి మహాప్రభు,
మీరు లిఖితపూర్వకంగా మాకు రాసిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయమని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కనీసం కనికరం లేకుండా ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తిరిగి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఇవాళ రోడ్డెక్కి ఇవాళ మాకు మద్దతు ధర చట్టం చేయమని అడుగుతా ఉన్నాడు. ఇవాళ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయమని కోరుతా ఉన్నాడు. పంట ఖర్చుల పైన పెట్టుబడి పైన 50% కలిపి ఇవాళ మద్దతు ధరను నిర్వహించాలని చెప్పేసి ఏదైతే పోరాటం కొనసాగుతున్నదో ఆ పోరాటం ఇవాళ దేశవ్యాప్తమైంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ మొత్తంగా 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. ఇవాళ లక్షలాది మంది ఇవాళ సాగులో ఉన్నటువంటి వాళ్ళు పేదలు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నారు, అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు. అటవీ భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములు సాగు చేసుకున్నటువంటి వారికి ఇవాళ పట్టాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ స్కీములకు వాళ్ళు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ సంబంధించినటువంటి డిమాండ్ల పైన ఇవాళ ఆందోళన కార్యక్రమం జరుగుతున్నదో, వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్ల పైన ఆందోళన జరుగుతున్నదో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అమలు చేయని ఎడల ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏఐయుకేఎస్ తరఫున అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు డి పోచెట్టి కోరారు. నిర్మల్ మండలం ముజి గ్రామ పంచాయతీ కేంద్రంలో సిపిఎం నాయకత్వంలో పంచాయతీ కార్మికులు తమ సమస్యలపై చర్చించారు. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు నెలకు 18,000 జీతం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, అర్హులైన కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని కోరారు. నర్సయ్య, అడెల్లు, పోచెట్టి, మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుమ్మరి జాగృతి వెల్ఫేర్ సొసైటీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గంటదీశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు భూసారపు గంగాధర్, పట్టణాధ్యక్షుడు కొత్తపల్లి రఘు, సభ్యులు నగేష్, సాయన్న, సాయికుమార్, శ్రీనివాస్, కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి హైటెక్లో ఈ నెల 9 నుండి 12 వరకు జాతీయ పిల్లల వైద్య నిపుణుల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ప్రాణాంతక ప్రమాదాలు ఎదుర్కోవడంలో సంసిద్ధత, సన్నాహాలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఎటువంటి లోపాలు జరగకుండా సర్వసద్ధంగా ఉండడానికి స్టిమ్యులేషన్ ట్రైనింగ్ అనే అంశాలపై పరిశోధనాత్మక ప్రసంగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మల్కి చెందిన డాక్టర్ అప్పాల చక్రధారి తెలంగాణ రాష్ట్రంలో వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ సంఘాలను ప్రస్తావించారు. గ్రామీణ చిన్న పట్టణాల్లో అందుబాటులో ఉన్న వసతులు, మందులను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలో ఏ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సన్నాలు ముందుగానే చేసుకున్న అంశాలపై లేవనెత్తి వక్తల నుండి విలువైన సమాచారం ప్రేక్షకులకు అందేలా చేశారు. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడంతో పాటు ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేందుకు పొనకలుంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైస్ అరవింద్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి డిసెంబర్ వరకు పాఠశాల క్రమం తప్పకుండా వచ్చే విద్యార్థులకు బహుమతులను చేశారు. విద్యార్థులు పాఠశాల పరిధిలో ఇంటి వద్ద లేదా ఇతర పనులు ఉండకుండా పాఠశాలకు వచ్చినట్లయితే విద్యతో పాటు అనేక అంశాల పట్ల వారికి అవగాహన కలుగుతుందన్నారు. జూన్ 12 నుంచి 31 డిసెంబర్ వరకు 140 డేస్ మనకు స్కూల్ డే వర్కింగ్ డేస్ ఉన్నాయి. 140 డేస్. ఈ 140 డేస్ లో 140 డేస్ అటెండెన్స్ అయింది. కాబట్టి వీళ్ళకి ఒక మంచి సేలం స్టీల్, ఇది స్టీల్ లో మొదలుగా ఇంత ముందు 100% తో 500 రూపీస్ ప్రైజ్ మనీ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, జనవరి 14 రోజున ఉదయం పంబ నుంచి శబరిమలకు ఆభరణాల పల్లకి నిర్వహించే అయ్యప్ప స్వాములకు అల్పారం నిర్వహించడం జరుగుతుందని అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నుండి అన్నదానం వరకు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ వాహనాన్ని శబరిమలకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాస్, రాజు, తెలంగాణ కోశాధికారి సాదమానంద్, మండాజి మారుతి, అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఫౌండర్ ట్రస్ట్ జాపు ప్రకాష్ మరియు అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డర్స్ నిర్మల్ జిల్లా కార్యవర్గలు గురువారం ఏకగ్రీవం ఎన్నుకున్నారు. టీఎన్జోయూను జిల్లా అధ్యక్షుడు వేల్మల ప్రభాకర్ ఎన్నికగా వివరించారు. ప్రెసిడెంట్గా జి కిషన్, వైస్ ప్రెసిడెంట్గా ప్రవీణ్ కుమార్, జయశ్రీ, సెక్రటరీగా బాలకృష్ణ వర్మ, జాయింట్ సెక్రటరీగా శైలు, రమ్య, ట్రెజరర్గా యోహన్, ఈసీగా నైజాత్ అమీన్, సంధ్యలు ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సుదర్శన్, నజీరుద్దీన్, శ్రీనివాస్, కుడాల రవికుమార్, గడ్డ శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు. ఇటీవల నిర్మల్లో జరిగిన నిర్మల్ ఉత్సవాల వేడుకల్లో నిర్మల్కి చెందిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ కూతురు డాక్టర్ సుహాసిని పలువురి ప్రశంసలు పొందారు. ఇప్పటికే లఘు చిత్రాల్లో నటిస్తూ ఉత్తమ నటిగా నంది పురస్కారం సైతం అందుకున్నారు. రాష్ట్ర స్థాయి వేదికలపై సుహాసిని భరతనాట్య ప్రదర్శన చేస్తున్నారు. విద్య, వైద్యం, కళలు రెండింటిని గౌరవిస్తూ సుహాసిని మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ కళా వేదికపై అద్భుతంగా భరతనాట్యం ప్రదర్శించి మాజీ మంత్రి అరుణ్ వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాషంలో ప్రశంసలు పొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా ముగిసిన నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన దేవరకోట ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.